నమస్తే, వెల్కమ్ టు పొలిటెంట్ హెల్త్. మనకి కడుపులో పుల్లని త్రేపులు వచ్చినప్పుడు ఎలాంటి మంచి పండ్లని తీసుకుంటే మంచిది, ఎలాంటి పండ్లనంటూ తీసుకోకూడదు. అయితే ఎలాంటి పండ్లు తీసుకుంటే మన ఆరోగ్యానికి మంచిది, డాక్టర్ గారి మాటల్లో తెలుసుకుందాం. ప్రజెంట్ మనతో ఉన్నారు గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. సార్, ఇప్పుడు పుల్లని త్రేపులు రాకుండా ఉండాలంటే ఎలాంటి ఫ్రూట్స్ తీసుకుంటే మంచిదంటారు? జనరల్‌గా పుల్లని తేన్పులు అంటే కొంతమందికి కొన్నిసార్లు పుల్లని తేన్పులు వస్తాయి. సో, నార్మల్‌గా సీజనల్ ఫ్రూట్స్ అన్నీ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బనానా దొరుకుతుంది. అంటే అరటిపండు. అరటిపండు ఏంటంటే యాసిడ్ తక్కువ ఉంటుంది అరటిపండులో. సో, అదేం చేస్తుందంటే అరటిపండు తినడం వల్ల అది దాని యొక్క కంటెంట్ ఈసోఫాగస్ అంటే మన అన్నవాహికని కోట్ చేస్తుందనమాట. కోట్ చేసి మన యాసిడ్ లెవెల్స్‌ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. స్టమక్‌లో నుంచి వచ్చిన యాసిడ్ లెవెల్‌ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. తర్వాత మనం వాటర్ మిలన్ పుచ్చకాయ అంటాం. సో, అందులో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సో, ఆ వాటర్ కంటెంట్ వల్ల ఏమవుతుందంటే ఆ అన్నవాహికని కామ్ చేయడానికి తోడ్పడుతుందనమాట. దాంతోనే అసిడిటీ కూడా తగ్గుతుంది. తర్వాత పపాయ అంటాం. పపాయ ఫ్రూట్‌లో పపైన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఆ ఎంజైమ్ ఏంటంటే డైజెషన్‌కి యూజ్ అవుతుందనమాట. సో, ఆ డైజెషన్‌కి యూజ్ అవ్వడం వల్ల కూడా మనకి యాసిడ్ రిఫ్లెక్స్ తగ్గే అవకాశం ఉంటుంది. తర్వాత యాపిల్ అంటాం. యాపిల్ కానీ, పియర్స్ కానీ ఇవి కూడా నాన్ ఎసిడిక్ ఫ్రూట్స్ అంటాం యాక్చువల్‌గా. నాన్ సిట్రస్ ఫ్రూట్స్ అంటాం. సో, వీటిలలో కూడా యాసిడ్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి స్టమక్ పిహెచ్‌ని బ్యాలెన్స్ చేస్తాయి. తర్వాత కోకోనట్ వాటర్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి హైడ్రేషన్ మెయింటైన్ అవుతుంది. పొటాషియం కూడా ఎక్కువ ఉండడం వల్ల కూడా స్టమక్ యాసిడ్ పిహెచ్‌ని తగ్గిస్తుంది. తర్వాత జామున్ అంటాం. అంటే మనం అల్లనేరేడు పళ్ళు అంటాం. సో, వాటిలల్లో కూడా సీజనల్ ఫ్రూట్స్ ఓన్లీ సమ్ సీజన్‌లో వస్తాయి. సో, సీజనల్‌గా ఆ ఫ్రూట్స్ కూడా మనకి యాసిడ్‌ని తగ్గించే అవకాశం ఉంటుంది. సో, మనం జనరల్‌గా అవాయిడ్ చేయాల్సిన ఫ్రూట్స్ ఏంటంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటాం. అంటే యాసిడ్ కంటైనింగ్ అంటే సిట్రస్ ఫ్రూట్స్ అంటే ఏంటి? లెమన్ కానీ, లేదంటే ఆరెంజెస్ కానీ, లేదంటే గ్రేప్ ఫ్రూట్స్ కానీ పుల్లగా ఉంటాయి కదా! సో, టొమాటోస్ కానీ ఇవన్నీ యాసిడ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవి అవాయిడ్ చేస్తే మనకి యాసిడ్ తగ్గే అవకాశం ఉంటుందన్నమాట. తర్వాత ఫుడ్స్ కూడా ఫ్యాటీ ఫుడ్స్ కానీ, లేదంటే చాక్లెట్ కానీ, లేదంటే ఆల్కహాల్ కానీ, కెఫీన్ కానీ ఇవన్నీ ఏంటంటే మళ్ళీ సేమ్ అగైన్ స్ఫింక్టర్‌ని రిలాక్స్ చేస్తుంది కాబట్టి రిఫ్లెక్స్ వచ్చి యాసిడ్ పెంచే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అవాయిడ్ చేస్తే మంచిది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. థాంక్స్.